యూజెస్ ఆఫ్ ప్రపోజిషన్స్. ఈరోజు బిసైడ్స్, బై అనే ఈ 3 ప్రపోజిషన్ల గురించి ఎలా ఉపయోగించాలి మనం డైలీ ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు తప్పు లేకుండా అనేది తెలుసుకుందాము. మీకు ఫర్దర్ వీడియోస్ రావాలనుకున్నప్పుడు చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మర్చిపోవద్దు. ఈరోజు మనము ఇవి కంపల్సరీగా మీకు ఉపయోగపడతాయి. ఈరోజు మనము బిసైడ్ అనే దాన్ని ఎలా యూజ్ చేయాలి, ఈ ప్రపోజిషన్ని మనం ఇప్పుడు ఎగ్జాంపుల్తో చూద్దాం. బిసైడ్ యొక్క మీనింగ్ ఏంటంటే, ఇంగ్లీష్ మీనింగ్ బై ది సైడ్ ఆఫ్ అంటే ప్రక్కన. ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. మిస్టర్ పవన్ కళ్యాణ్ సాట్ బిసైడ్ పిఎం అంటే పవన్ కళ్యాణ్ పిఎం పక్కన కూర్చున్నారని. అప్పుడు బిసైడ్ అనే పదాన్ని ఉపయోగించాలి. రెండో ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఏ గూడ్స్ ట్రైన్ బిసైడ్ ఏపీ ఎక్స్ప్రెస్. ఏపీ ఎక్స్ప్రెస్ పక్కన గూడ్స్ ట్రైన్ ఉన్నది అని చెప్పడానికి బిసైడ్ ఉపయోగించవచ్చు. అలాగే 3 ఎగ్జాంపుల్ చూడండి. దెర్ ఈజ్ ఏ గణేష్ టెంపుల్ బిసైడ్ రైల్వే స్టేషన్. రైల్వే స్టేషన్ పక్కన గణేష్ టెంపుల్ ఉంది అని చెప్పేటప్పుడు బిసైడ్ ఉపయోగించవచ్చు. 4 ఎగ్జాంపుల్ చూడండి. దెర్ ఈజ్ ఏ మెడికల్ షాప్ బిసైడ్ హాస్పిటల్ అంటే హాస్పిటల్ పక్కన మెడికల్ షాప్ ఉందని చెప్పడానికి బిసైడ్ అనేది ఉపయోగించవచ్చు. 4 ఎగ్జాంపుల్ అది. 5 ఎగ్జాంపుల్, దెర్ ఈజ్ ఏ పాన్ షాప్ బిసైడ్ హోటల్. మనం ప్రతి చోట చూస్తుంటాము, హోటల్ పక్కన కంపల్సరీగా పాన్ షాప్ ఉంటుంది. అప్పుడు కూడా బిసైడ్ అనేది మనము వాడవచ్చు. ఈ విధంగా ఒక పక్కన ఉన్నది అనేది చెప్పేటప్పుడు బిసైడ్ అనేది ప్రపోజిషన్ వాడతాం. ఇంకపోతే బిసైడ్స్ ఎప్పుడు యూజ్ చేయాలనే దాన్ని కింద తెలుసుకుందాం. బిసైడ్స్ యొక్క మీనింగ్ ఏంటంటే ఇన్ ఎడిషన్ టు, ఇంగ్లీష్ మీనింగ్ అంటే అదనంగా అని. ఇక్కడ ఎగ్జాంపుల్ 1 గమనించండి. బిసైడ్ స్పీకింగ్ ఇంగ్లీష్ రోహిత్ స్పీక్స్ మరాఠీ ఆల్సో. రోహిత్ ఇంగ్లీష్తో పాటు మరాఠీ కూడా మాట్లాడతాడు. బిసైడ్ స్పీకింగ్ ఇంగ్లీష్ రోహిత్ స్పీక్స్ మరాఠీ ఆల్సో. రెండో ఎగ్జాంపుల్, కావ్య లెర్న్స్ ఇంగ్లీష్ బిసైడ్స్ జర్మన్ అంటే ఇంగ్లీష్తో పాటు కావ్య జర్మనీ కూడా నేర్చుకుంటుందని. 3 ఎగ్జాంపుల్. రోహన్ డ్రైవ్స్ బైక్ బిసైడ్స్ కార్ ఆల్సో. రోహన్ బైక్తో పాటు కార్ను కూడా నడుపుతాడని మీనింగ్. 4 ఎగ్జాంపుల్, బిసైడ్స్ ప్రొడ్యూసింగ్ ఫిలిమ్స్ ఈ యాక్షన్ మూవీస్ అంటే అతను సినిమాలు ప్రొడ్యూస్ చేయడమే కాదు, సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తాడు అనేది మీనింగ్ ఇక్కడ. అప్పుడు బిసైడ్స్ వాడచ్చు. 5 ఎగ్జాంపుల్, బిసైడ్స్ రన్నింగ్ బిజినెస్ హీఈస్ డూయింగ్ జాబ్. అతను బిజినెస్ చేస్తున్నాడు యాజ్ వెల్ యాజ్ జాబ్ కూడా చేస్తున్నాడు. ఇప్పుడు బై అనే ప్రపోజిషన్ గురించి తెలుసుకుందాం. బై యొక్క మీనింగ్ ఏంటంటే, తెలుగు మీనింగ్ ద్వారా, వలన, దగ్గర, సమీపంలో ఈ మీనింగ్స్ వస్తాయి. దాంట్లో 3 రకాలుగా ఇవి ఉపయోగించవచ్చు. ఏ టైప్ ఎప్పుడెప్పుడు ఎలాగ ఉపయోగించాలనేది తెలుసుకుందాం. ఏ, బై టెల్స్ డూ ఆఫ్ యాక్షన్. ఒక వ్యక్తి కానీ, ఒక సంస్థ కానీ, గవర్నమెంట్ కానీ ద్వారా జరిగిన వాటిని గురించి కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ వన్, వింగ్స్ ఆఫ్ ఫైర్ వాజ్ రిటన్ బై మిస్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. వింగ్స్ ఆఫ్ ఫైర్ అనే బుక్ని అబ్దుల్ కలాం గారు రాశారని చెప్పేటప్పుడు బై అనేది ఉపయోగిస్తాం. అలాగే 2 ఎగ్జాంపుల్, దిస్ పార్ట్ ఆఫ్ యాడ్ వాజ్ స్పాన్సర్డ్ బై కోకోకోలా. కొంత భాగం యాడ్ని, కొంత పార్ట్ ప్రకటనకి కోకోకోలా స్పాన్సర్ చేసింది అని చెప్పడానికి బై ఉపయోగిస్తాము. 3, త్రిబుల్ మూవీ ప్రొడ్యూస్డ్ బై మిస్టర్ డివివి దానయ్య అంటే అప్పుడు కూడా బై ఉపయోగిస్తాం. త్రిబుల్ మూవీని దానయ్య గారు ప్రొడ్యూస్ చేశారని చెప్పడానికి బై అని ఉపయోగించాం. కాళేశ్వర డ్యామ్ కన్స్ట్రక్టెడ్ బై తెలంగాణ గవర్నమెంట్. బై అప్పుడు ఎవరి వల్ల, తెలంగాణ గవర్నమెంట్ వల్ల కాళేశ్వర డ్యామ్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది, అప్పుడు బై ఉపయోగించాము. ఇక బి చూడండి, బై ఎలా ఉపయోగించాలి. బై షోస్ లేటెస్ట్ టైమ్ ఎట్ విచ్ అన్ యాక్షన్ విల్ బి కంప్లీటెడ్ అంటే ఆ ఎగ్జాంపుల్తో మనం కింద తెలుసుకుందాం.
ద బుక్ షాప్ విల్ బి క్లోజ్డ్ బై 10 PM. అక్కడ బై ఉపయోగించాం. బుక్ షాపు 10 గంటలకు క్లోజ్ అయిపోతుందని చెప్పేటప్పుడు బై ఉపయోగించాము. ద వర్క్ విల్ బి కంప్లీట్ బై ఎండ్ ఆఫ్ ద డే. అంటే ఈరోజు చివరికల్లా వర్క్ కంప్లీట్ అయిపోద్ది అని చెప్పేటప్పుడు బై ఉపయోగించాము. మూడో ఎగ్జాంపుల్, ద ప్రాజెక్ట్ విల్ కంప్లీట్ బై మార్చి కల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అయింది అని చెప్పేటప్పుడు బై ఉపయోగించాము. ద రెంటల్ అగ్రిమెంట్ విల్ బి క్లోజ్డ్ బై జాన్. అంటే జనవరి కల్లా రెంటల్ అగ్రిమెంట్ క్లోజ్ అవుతుంది అలా అని చెప్పేటప్పుడు బై ఉపయోగించాము. ఫిఫ్త్ వన్, ద కోర్స్ విల్ బి కంప్లీటెడ్ బై ఏప్రిల్. కోర్స్ ఏప్రిల్ కల్లా కంప్లీట్ అయిపోద్దని చెప్పేటప్పుడు బై ఉపయోగించాము. సి, బై ఇండికేట్స్ ద మోడ్ ఆఫ్ ట్రావెల్. ఇక్కడ కింద ఎగ్జాంపుల్ చూడండి. ఫస్ట్ది, హీ కేమ్ బై కార్. అతను కారు ద్వారా వచ్చాడు. ట్రావెల్ బై బస్ ద్వారా ట్రావెల్ చేశారని చెప్పడానికి బై ఉపయోగించాము. వి రీచ్ తిరుపతి బై ట్రైన్ ద్వారా తిరుపతి రీచ్ అయ్యాము, అప్పుడు బై ఉపయోగించాము. ఫోర్త్ వన్, నితిన్ కేమ్ బై వాక్. నితిన్ నడుచుకుంటూ వచ్చాడు, అప్పుడు బై ఉపయోగించాము. ఫిఫ్త్, దే కేమ్ బై బైసికల్. ఫార్మర్స్ ట్రావెల్ బై బుల్లక్ కార్ట్. ఫార్మర్స్ ఎద్దుల బండ్ల ద్వారా ట్రావెల్ చేశారు అని చెప్పేటప్పుడు బై ఉపయోగించాము. సెవెంత్ వన్, హీ ఈజ్ టు ట్రావెల్ బై ఆటో. అతను ఆటో ద్వారా వెళ్ళేవాడు, అప్పుడు చెప్పేటప్పుడు బై ఉపయోగించాము. షీ కేమ్ బై స్కూటీ. ఆమె స్కూటీ వేసుకుని వచ్చింది అని చెప్పేటప్పుడు బై ఉపయోగించాము. సో బైని ఇన్ని రకాల ఉపయోగించవచ్చు. మీరు ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మీ సొంతంగా కొన్ని ఫ్రేమ్ చేసుకోండి. ఈ కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, బాగా రీడ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. మీకు ఫ్లో అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఇవి కంపల్సరీగా మీకు ఉపయోగపడతాయి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.